పట్టపగలే ఓ గ్రామంలో వృద్ధ మహిళలను నమ్మించి బంగారు ఆభరణాలను తలతల మెరిసేలాగా చేస్తామని చెప్పి ఆ తర్వాత బంగారు నగలు కాజేసిన ఇద్దరు దొంగలను గ్రామస్తులు అత్యంత చాకచక్యంగా పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ ఫరూక్ నగర మండలం వెలిజర్ల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వెలిజర్ల గ్రామానికి చెందిన వృద్ధ మహిళ బ్యాగరి చిన్నమ్మ ఇంటి వద్దకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. బంగారు నగలను మెరిసేలాగా కడిగిస్తామని చెప్పడంతో సదరు వృద్ధురాలు వారిని నమ్మి వెండి కడియాలు ఇచ్చింది. వాటిని బాగా శుభ్రం చేసి మెరిసేలాగా చేశారు. ఆ తర్వాత మెడలో ఉన్న తులంన్నర బంగారు గుండ్ల హారం కూడా మెరిసేలాగా చేస్తామని చెప్పడంతో వృద్ధురాలు చిన్నమ్మ నమ్మింది. అంతలోనే ఇంట్లో స్టవ్ పై నీళ్లు పోసి పసుపు వేసి అందులో నగలు వేసినట్లు నటించారు. తెల్లగా అయిందని వాటిని టిఫిన్ బాక్స్ లో పెట్టామని వృద్ధురాలికి చెప్పారు. అంతలోనే వృద్ధురాలికి మైకం వచ్చేలాగా చేశారు. మహిళ మత్తు నుంచి కోలుకొని ఆ తర్వాత స్థానికులకు తమ నగ గురించి చెప్పడంతో గ్రామస్తులు అప్పటికప్పుడు అప్రమత్తమై కొత్తవారు గ్రామంలోకి ఎవరొచ్చారు అని వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో టీ పాయింట్ వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తారసపడ్డారు. వారి వద్ద నుంచి తెల్లని కొన్ని పౌడర్లు ఇతర వస్తువులు కనిపించాయి. గ్రామస్తులు అనుమానంతో వారిని గ్రామ పంచాయతీ వద్దకు తీసుకుని వచ్చి నిర్బంధించారు. ఆ తర్వాత దేహశుద్ధి చేయడంతో దొంగలు ఒప్పుకొని నగ తామే కాజేసినట్లు ఒప్పుకున్నారు. నగలు తీసుకెళ్లి ఓ ప్రాంతంలో దాచిపెట్టారు. చివరకు ఆ బంగారు వస్తువులు చేజిక్కించుకున్న గ్రామస్తులు వెంటనే షాద్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలను పోలీసులకు అప్పచెప్పారు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికులు అప్రమత్తమై వెంటనే దొంగలను పట్టుకున్న తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పోలీసులు స్థానికంగా విచారణ జరుపుతున్నారు. దొరికిన ఇద్దరు దొంగల వద్ద తెల్లని పౌడర్ తో పాటు ఇతర వస్తువులు కనిపించాయి. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏమైందంటే నీ దగ్గరకు వచ్చి ఈ గుండ్లని ఏం చేస్తా అని చెప్పి తీసుకున్నారు. ఏం చేస్తామంటే కడుగుతామని తీసుకున్నారు. కడుగుతామని తీసుకున్నారు. నేను మొన్న